హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ లాగ్ కంటిన్యూషన్ అండి. టైటిల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ వ్లాగ్ అన్నమాట. ఇంకా ముందు రోజు నైట్ ఇంటి ముందరంతా క్లీన్ చేసుకునేసి ముగ్గులైతే వేస్తా ఉన్నాము. ఏంటి న్యూ ఇయర్ అయిపోయి ఇన్ని రోజులైంది ఇప్పుడు వ్లాగ్ పెడుతున్నాం అనుకుంటున్నారా? చాలా పనులండి. ఇంట్లో పనులు, బయట పనులు, కొద్దిగా బిజీ అన్నమాట. మధ్యలో హెల్త్ ఇష్యూస్, పిల్లలది, నావి ఏదో ఒకటి వస్తూనే ఉంది. అందుకనేసని లేట్ అవుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. అందరికీ బిలేటెడ్ గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మీరు కూడా న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. ఇంకా ముగ్గులైతే వేసేసాము. చూసారా ఎంత బాగా వచ్చాయో? చాలా బాగా వచ్చాయి. చాలా రోజుల తర్వాత పెద్ద పెద్ద ముగ్గులు అయితే వేసాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చింది? నచ్చుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏదో నాకు వచ్చినంతలో వేసానండి. ఫైనలీ ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యేసరికి 11:30 అలా అయింది. ఇంకా కేక్ కటింగ్ టైం అనమాట. ఇంకెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇక్కడ టపాకాయలు అయితే పేల్స్తున్నాము. ఎగ్జాక్ట్ గా 12 కి అయితే స్టార్ట్ చేసాము సెలబ్రేషన్. సరేనా ఓకే. టపాకాయలు అయితే పేల్చేసాం. ఇప్పుడు కేక్ కటింగ్ టైం అన్నమాట. కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా కేక్ కటింగ్ అయిపోయేసరికి 1:30 అలా అయింది టైము. ఇంకా అందరికీ ఆకలేస్తుంది. ఇంకా బిర్యానీ ఆర్డర్ పెట్టమోనా అంటే వద్దు, మనమే వెళ్ళి తిందాము వేడి వేడిగా అనేసి అన్నాడు. ఎక్కడ అనంటే ఒక ప్లేస్ ఉంది, అక్కడికి తీసుకెళ్తాను రండి, కోటి బిర్యానీ అని చెప్పాడు. ఇంకా అది మేమైతే ఫస్ట్ టైం అనమాట, ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదు. ఇంకా అందుకనేసి అని వెళ్తున్నాము. ఇంకా వెళ్లే దారిలో ఇక్కడ చూసారా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నమాట. కానీ పెద్దగా క్రౌడ్ అయితే ఎక్కడ లేదు. ఎక్కడో 1 or 2 మెంబర్స్ ఉన్నారు అంతే. ఫుల్ పోలీసులు ఉన్నారనమాట. ఎక్కడ ఎలాంటి గొడవలు అలా జరగకుండా పోలీసులు స్ట్రిక్ట్ గా రూల్స్ పెట్టున్నారు. రోడ్ల మీద ఎక్కువగా గుంపులు గుంపులుగా అరుస్తూ ఉన్నా చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ చూసారా చెకింగ్ కూడా చేస్తున్నారు అనమాట. డ్రంక్ అండ్ డ్రైవ్ అన్నా చేస్తున్నారా ఏంటి అని చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నారు. అదే ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది తిరుమల బైపాస్ రోడ్ అన్నమాట. ఇక్కడ హొస్కోటి బిర్యానీ చూసారా, 4 AM బిర్యానీ. కానీ స్పెషల్ గా 1 నుంచే స్టార్ట్ చేశారంట న్యూ ఇయర్ అనేసి అని. అక్కడ కూడా రష్ అయితే ఎట్లున్నారంటే చాలా ఉన్నారు. ఇంకా బిర్యానీ విషయానికి వస్తే అబ్బా సూపర్, అసలు ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినామా అని అనిపించింది. టేస్ట్ అయితే ఆసమ్ అన్నమాట. వేడి వేడిగా సర్వ్ చేస్తా ఉన్నారు, పార్సల్స్ కూడా ఇస్తా ఉన్నారు. ఇక్కడ చూసారా మా జిన్నోడు కూడా వచ్చాడు మాతో పాటు. ఫైనలీ బిర్యానీ అయితే పార్సల్ తీసుకునేసాము. ఇంకా అక్కడ వద్దు ఇంటికి వెళ్ళి తిందాము అనేసి అని ఇంకా వాళ్ళు పార్సల్ కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా నేను రోడ్డు పైన అయితే వీడియో తీసుకుంటున్నాను. చల్లగా బాగుంది క్లైమేట్, అందుకనేసి అని. చూడండి మీకు కూడా చూపిస్తాను. చాలా బాగుందన్నమాట. నిర్మానుషంగా రోడ్స్ అయితే ఎవ్వరు లేరు, ప్రశాంతంగా అనిపించింది. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. వచ్చినాక బిర్యానీ అయితే పెట్టుకొని తింటున్నాము. టేస్ట్ అయితే ఆసమ్. ఖుషి ఫీల్ చూడండి చాలా బాగుందంట, అదే చెప్తుంది. ఇంక అబ్బాయి వచ్చి ఉజ్వల్ ఫ్రెండ్ అనమాట. ఇంకా తను కూడా వచ్చాడు.
ఇంకో అబ్బాయి గూడా వచ్చాడు. ఇంకా అబ్బాయి కేక్ కటింగ్ అయిపోయినాక వెళ్ళిపోయాడు. ఇంకా మార్నింగ్ ఊరికెళ్ళాలంట. అందుకనేసని వెళ్ళిపోయాడు. ఇంక ఈ అబ్బాయినైతే మార్నింగ్ వెళ్ళు అని జెప్పాము. ఇంక తనైతే ఇక్కడే ఉన్నాడు. ఇంకా మేము డిన్నర్ తిని పడుకునేసరికి టైం అయితే ఎర్లీ మార్నింగ్ 3 అయిపోయింది. ఇంకప్పుడు పడుకున్నాము. ఇంక మార్నింగ్ అయితే కొద్దిగా లేట్‌గానే లేచాము. 7:30కి లేచాను నేనైతే. ఇంక బయటొచ్చి కూర్చొని అలా క్లైమేట్‌నైతే ఎంజాయ్ చేస్తున్నాము. చూసారా మంచు ఎలా ఉందో. ఇంక నైట్ చూపిచ్చాను గదా ముగ్గులు. ఇప్పుడు ఒకసారి మార్నింగ్ చూపిద్దామని చూపిస్తున్నాను. ఆల్రెడీ మా చిన్నోడు మొత్తం తిరిగి పాడు చేసేసాడు బయటొచ్చేసరికి. అదే అలా కూర్చొని చూస్తున్నాను. స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని పూజకైతే రెడీ చేసుకోవాలి. వీళ్ళైతే డీప్ స్లీప్ లో ఉన్నారు. అదే చెప్తా ఉన్నాను అక్కడ మీకు. ఇంక ఈ లోపల వంట రూమ్ లో మొత్తం సామాన్లన్నీ క్లీన్ చేసేసి టిఫిన్ ప్రిపేర్ చేద్దాము అనేసి ప్రిపేర్ చేసేసాను. ఫైనల్లీ టిఫిన్ అంతా కంప్లీట్ చేసి పెట్టేశాను. ఇంకా నేను ఈ శారీ కట్టుకొని ఇలా అయితే రెడీ అయ్యాను. ఎలా ఉంది నా శారీ బాగుందా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా పూజ అయితే కూడా చేసుకునేసాను. ఇంకా వాషింగ్ మిషన్ లో బట్టలేసి ఉన్నాను. ఇంకా అవి టైమర్ అయిపోయినాయి. అవి తీసుకొని వెళ్ళి ఇంకా మేడ మీద అయితే ఆరబెడతా ఉన్నాను. లైట్ గా వర్షం వచ్చేలాగుంది. క్లౌడ్స్ అన్ని కప్పేస్తున్నాయి. కానీ వర్షం రాకుండా అంటే బాగుండు అనుకుంటూ బట్టలు అయితే ఆరబెడుతున్నాను. ఈ లోపల వీళ్ళైతే ఇంకా లెగలేదన్నమాట. ఇక్కడ లంచ్ అయితే స్టార్ట్ చేసేసాను. అప్పటికే టైం 11 అయింది. వీళ్ళు ఇంకా లెగలేదు. టిఫిన్ కూడా చేయలేదు. లోపల లంచ్ ప్రిపేర్ చేద్దాము అనేసి లంచ్ చేస్తున్నాను. ఇంక ఈ లోపల ఉజ్వల్ అందరూ అయితే నిద్ర లేచేశారు. ఇంక వీళ్ళకి టిఫిన్ పెట్టిచ్చేసాను. టీవీ చూస్తూ తినేశారు. ఇంక పెద్దగా ఆ రోజు ఏం ఆఫ్టర్నూన్ షూట్ చేయలేదు. నాకు ఎడిటింగ్ వర్క్ ఉంటే అది చూసుకుంటూ ఉండిపోయాను. ఇంకా ఈవినింగ్ అన్నమాట ఇది. ఈవినింగ్ అయితే మేము బయట అయితే వెళ్తున్నాము డిన్నర్ కోసం అన్నమాట. ఖుషి అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది ఆ రెస్టారెంట్‌కి పోవాలి అనేసని. రీల్స్‌లో చూసిందంట. తనకు బాగా నచ్చిందంట. అక్కడికి వెళ్దాము అనేసనింది. ఇంక ఈ రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. అదే అండి మా ఆతిథ్యం అన్నమాట. మేమైతే ఫస్ట్ టైం ఇక్కడికి రావడము. ఇంక ఈ రెస్టారెంట్ అయితే మా ఇంటి దగ్గర నుంచి 1/2 అన్ అవర్ జర్నీ అన్నమాట. హైవేలో ఉంటుంది. లోపలికొచ్చి చూస్తే చాలా బాగుంది రెస్టారెంట్ అయితే. ఓపెన్ ప్లేస్ లో కూడా సిట్టింగ్ అరేంజ్ చేసున్నారు బయట. కానీ మేము లోపలైతే ప్రిఫర్ చేసాము. బయట చల్లగా ఉంది అందుకనేసని ఇంకా లోపలికైతే వచ్చాము. అలాగే అక్కడ డీజే కూడా పెట్టున్నారు. చాలా బాగుంది ఓపెన్ ప్లేస్ లో అయితే. ఇంక ఇక్కడ ఫుడ్ అయితే ఆర్డర్ చేద్దాము అనేసని చూస్తూ ఉన్నాము. ఎలా ఉంటుందో ఏమో టేస్ట్ అని అనుకుంటున్నా నేనైతే. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి. ఫైనల్లీ మాకు నచ్చినట్టు అయితే ఆర్డర్ చేసాము. ఫస్ట్ సూప్ తో అయితే ఆర్డర్ చేసాము. అలాగే కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసాము. మెయిన్‌గా మేము బటర్ నాన్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామనమాట. అది కూడా ఆర్డర్ చేసాము. నిజంగా అండి ఫుడ్ అయితే ఉంది. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. కానీ సర్వీస్ కొద్దిగా లేట్ అయింది క్రౌడ్ ఎక్కువడం వల్ల. కానీ ఫుడ్ అయితే ఆసమ్ అన్నమాట. ఇది ప్రాన్స్ ఫ్రై అయితే ఆర్డర్ చేసాము. నిజంగా అండి సూపర్ టేస్ట్. ఎంత తిన్నా కూడా ఎగుటుగా లేదు. టమ్మీ ఫుల్ అనిపించలేదు. అంత బాగుందన్నమాట టేస్ట్ అయితే. నెక్స్ట్ చికెన్‌తో ఒక రెసిపీ తెచ్చిచ్చారు. ఇదే అన్నమాట. నాకు పేరు ఐడియా రావట్లేదు. సూపర్ ఉండింది టేస్ట్ అయితే. చాలా బాగుండింది. మీరెవరన్నా తిరుపతిలో ఉంటే తిరుపతికి గాని వస్తే లేదంటే ఈ బెంగుళూరు హైవే మీద గాని మీరు వెళ్తుంటే ఈ సైడ్ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెస్టారెంట్ అన్నమాట. మా ఆతిథ్యము చాలా బాగుంది. సూపర్ టేస్ట్ ఉందన్నమాట. ఇంకా చికెన్ కర్రీ కూడా ఆర్డర్ చేసాము. మొగలై చికెన్ నెక్స్ట్ ఇంకేదో ఆర్డర్ చేసాము. పేరు ఐడియా లేదు. సూపర్ టేస్ట్. ఇంకా బటర్ నాన్ అయితే ఉందండి. ఆసమ్ అన్నమాట. ఉంది ఫుడ్ అయితే మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా పిల్లల విషయానికి వస్తే సూపర్ అసలు ఫుల్ గా ఎంజాయ్ చేసింది ఖుషి అయితే. ఉజ్వల్ కూడా మేము కూడా.
అయితే కంప్లీట్ చేసుకునేసాము. కొన్ని రీల్స్ తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం. ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం. ఇంటికెళ్ళే దారిలో ఇక్కడ చూసారా ఒకలమాత గుడి అన్నమాట. చాలా బాగుంటుంది ఒకలమాత గుడి కూడా. ఈసారి తప్పకుండా వెళ్ళాలి అని అనుకుంటూ ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము. అప్పటికే టైం 10:30 అవుతుందన్నమాట. సరే ఖుషి అయితే ఫుల్ డీప్ స్లీప్ అన్నమాట. పడుకునేసింది కారులోనే. ఇంటి దగ్గరకు వచ్చేసాంలే ఖుషి అని నిద్ర లేపాను. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. నాకు కూడా నిద్ర అయితే భయంకరంగా వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇలా జరిగిందనమాట మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఎప్పట్లాగే ఈ ఇయర్ కూడా ఫ్యామిలీతో అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. సింపుల్ అండ్ హ్యాపీగా అన్నమాట. నెక్స్ట్ ఇయర్ కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా విష్ చేయండి. మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత రసం పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఇవన్నీ ఏమేమి తీసుకున్నాను అనేదాన్ని చూపిస్తున్నాను. కందిపప్పు 1 కప్ అయితే తీసుకున్నాను. అలాగే పచ్చిశనగపప్పు 1/2 కప్ అయితే తీసుకున్నాను. జీలకర్ర మిరియాలు అయితే ఒక 2 స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఉద్దిపప్పు అన్నమాట. ఇది కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. మెంతులు అయితే 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇక్కడ కందిపప్పు ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే రసం పౌడర్ కి కందిపప్పు సూపర్ టేస్ట్ ఇస్తుంది అనమాట. బాగుంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్ అదే అన్నమాట, కందిపప్పే. ఇక్కడ స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఫస్ట్ గా మనం తీసుకున్న పప్పులన్నీ ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందుగా ఇక్కడ నేను కందిపప్పు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే ఉద్దిపప్పు అన్నమాట. ఉద్దిపప్పు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి. చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్ని తీసి ఒక ప్లేట్ లో పక్కన పెట్టుకొని నెక్స్ట్ అలాగే మంచెనపప్పు ఇది కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువగా మాడిపోనియద్దండి, టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు ధనియాలు అన్నమాట. ధనియాలు కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న దాన్ని ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర మిరియాలు ఇవి కూడా గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్ లో మెంతులు అన్నమాట. మెంతులు జస్ట్ ఒక 1 మినిట్ ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇవి తీసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఒక ప్లేట్ లో తీసి పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా అయితే పౌడర్ చేసుకోవాలి. ఈ రసం పౌడర్ అయితే ఎన్ని మంత్స్ అయినా పాడవదండి. మనం గాజు బౌల్లో వేసుకొని ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని మంత్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. అస్సలు పాడవదు. ఫ్రిడ్జ్ లో గాని పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది. రసానికి కూడా చాలా టేస్ట్ ఇస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది ఈ రసం పౌడర్ అయితే. వంటంతా ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇక్కడ బీన్స్ అయితే ఒలుచుకుంటున్నానండి. అదే అండి పచ్చి బఠానీలు అన్నమాట. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా బీన్స్ కొనుక్కొచ్చుకున్నాను అనేసి. అయితే అవి ఒలిచి పెట్టుకుంటున్నాను. నేను పైన ఆంటీ ఇద్దరం కలిసి ఒలిచి పెట్టుకుంటా ఉన్నాము. ఇవి అట్లే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవు అన్నమాట. చాలా బాగుంటాయి. డీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నార్మల్ ఫ్రిడ్జ్ లో అయితే పాడైపోతాయి. డీ ఫ్రిడ్జ్ లో అయితే చాలా బాగుంటాయి. ఎన్ని రోజులైనా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఈవినింగ్ అన్నమాట. డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఖుషి వాళ్ళు ఇక్కడ ఏం నేర్చుకున్నారు మాకు చూపించండి అని అడిగితే వాళ్ళు ఇక్కడ డాన్స్ చేసి చూపిస్తున్నారు అనమాట. చాలా బాగా చేస్తున్నారు పిల్లలు అయితే. ఒకసారి మీతో కూడా షేర్ చేద్దాం అనేసి వీడియో అయితే పెడుతున్నాను. ఖుషి అయితే ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మధ్యలో 1 ఇయర్ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పికప్ అవుతుంది.
చూసారు కదా ఎలా వేసారు పిల్లలు, డాన్స్ బాగేసారా? బాగేసుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు నచ్చుంటే. ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి మోహన మాకు షవర్మా తీసుకొచ్చాడు. 4 రోజులైంది షవర్మా తిని అనేసి అని అడిగాము, అందుకనేసి తీసుకొచ్చాడు. అదే ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. మీలో ఎంతమందికి షవర్మా అంటే ఇష్టం చెప్పండి. చాలా బాగుంటది కదా షవర్మా. ఇక్కడ నేను మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను, అవి వచ్చాయి. అది మీతో అన్బాక్సింగ్ షేర్ చేసుకుందాం అనేసి అని చూపిస్తున్నాను. ముందుగా నేను ఈ చైన్ అయితే ఆర్డర్ పెట్టాను ఖుషి కోసము. తను ఎక్కువ అన్ని దారబోస్తూ ఉంటుంది, అందుకనేసి అని ఈ 1 గ్రామ్ గోల్డ్ అయితే ఆర్డర్ పెట్టాను. లెంత్ షార్ట్ వస్తుంది అనుకున్నాను, కానీ కొద్దిగా పొడవు ఉందన్నమాట. కానీ బాగుంది క్వాలిటీ వైజ్ అయితే. ప్రైస్ కి వర్తబుల్ అని చెప్పొచ్చు. దీంట్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఈ మోడల్ నచ్చింది. దానికి డాలర్ కూడా వచ్చింది వినాయక స్వామిది. చాలా బాగుంది అనమాట. చిన్న ఫంక్షన్స్ కి అలా వేసుకోవచ్చు. ఇంకా అలాగే ఈ బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ పెట్టాను. నిజంగా అండి ఈ బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయి, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాలిటీలో ఇంత బాగా వస్తాయి అని. అండర్ బడ్జెట్ లోనే వచ్చాయి అన్నమాట. చాలా బాగున్నాయి. సింగిల్ బ్యాంగిల్ 2 వచ్చాయి. ఎనామిల్ వచ్చి ఉంటుంది. నాకు డిజైన్ అయితే చాలా బాగా నచ్చి ఆర్డర్ పెట్టాను. పిక్ లో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉందన్నమాట. సూపర్ గా ఉంది క్వాలిటీ అయితే. నేను 5కి 5 రేటింగ్ ఇస్తాను ఈ బ్యాంగిల్స్ కి అయితే. మీకు ఎవరికైనా కావాలంటే కోడ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. సూపర్ గా ఉన్నాయండి బ్యాంగిల్స్ అయితే. ఫంక్షన్ వేర్ కి చాలా బాగుంటాయి. ఇంకా అలాగే ఈ డ్రెస్ మెటీరియల్ అయితే ఆర్డర్ పెట్టాను. ఆల్మోస్ట్ డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి, నాకు చాలా నచ్చుతాయి. ఈ మధ్య కొంచెం తగ్గించాను, స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువైపోయినాయి కదా అందుకనేసి అని. కానీ ఎందుకో ఈ డ్రెస్ మెటీరియల్ చూడంగానే భలే నచ్చింది నాకు. ఇది ప్యూర్ కాటన్ మెటీరియల్, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ సీజన్ కదండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సూపర్ గా ఉంది క్వాలిటీ వైజ్ అయితే. లెంత్ కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే ఆసమ్. అసలు ఫ్రంట్ అయితే ఈ విధంగా ఇచ్చారు స్టోన్స్ తో, అలాగే లేస్ ఇచ్చారు. క్వాలిటీ వైజ్ అయితే సూపర్. సాఫ్ట్ గా కూడా చాలా బాగుంది. ఇంకా ప్యాంట్ అయితే ప్లెయిన్ ఇచ్చారు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్యాంట్ కూడా మనకి నచ్చినట్టు స్టిచ్ చేసుకోవచ్చు. సెమీ పటియాలన్నా పెట్టించుకోవచ్చు, లేదంటే పటియాల అయినా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే మనకి నచ్చిన మోడల్లో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ప్యాంట్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. లెంత్ కూడా ఎక్కువ ఇచ్చారు. చున్నీ అయితే షిఫాన్ ఇచ్చారండి. ఎంత సాఫ్ట్ గా ఉందంటే సూపర్ గా ఉంది. అలాగే అక్కడక్కడ బుటీస్ ఇచ్చారు. చాలా బాగుంది డ్రెస్ మెటీరియల్ అయితే. దీని కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు ఎవరికన్నా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండర్ బడ్జెట్ లోనే మంచి ప్రోడక్ట్స్ వస్తాయన్నమాట. ఇంకా మాకు షవర్మాతో పాటు మోహన స్నాక్స్ తీసుకొచ్చాడు. నేను దిల్ పసంద్ అలాగే చిక్కీ అయితే తీసుకురమ్మన్నాను. ఈ రెండు నాకు చాలా ఇష్టం అన్నమాట, అందుకని అవి తీసుకురమ్మన్నాను. వాటితో పాటు చూసారా నువ్వులు ఉండలు అయితే తీసుకొచ్చాడు. ఒకటి బ్లాక్ అన్నమాట, ఇంకొకటి వైట్ నువ్వులు. ఈ 2 ఫ్లేవర్స్ తో తీసుకొచ్చాడు అనమాట నువ్వులు ఉండలు. చాలా మంచిది కదండి హెల్త్ కి నువ్వులు ఉండలు తింటే. చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ నా బర్త్డే వ్లాగ్ లో కలుద్దాం. బాయ్.